నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన రాడు కదా సార్. కంపల్సరీ 100% రాడు సార్. ఎందుకు వస్తాడు? ఇప్పుడు మేము ఎన్నుకునేది మంచిగా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా గవర్నమెంట్ మమ్మల్ని మంచిగా చూసుకుంటుందేమోనన్న ఉద్దేశంతో నాయకులను ఎన్నుకుంటాము. కానీ ఈయన ఎన్నుకొని మా చెప్పుతో మేము కొట్టుకున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో చెప్పుతో కూడా కొట్టుకోవాలా? నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా చూద్దాము. సరే సరే, ఆయన ఆ మాట అన్నారు కదా, ఇంకో 3 years అయితే ఆయన పరిపాలన అయిపోద్ది కదా, నెక్స్ట్ వస్తారేమో చూద్దాం. కన్ఫామ్గా రారు, 100% రారు. ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు? కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ వల్లనే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు అభివృద్ధికి దిశగా నడుస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని అడ్డం పడుతూ ఉన్నారు కొంతమంది శక్తులు అని చెప్పి ఎవరైతే ఈ ధర్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఆయన ఏ ప్రాజెక్ట్ చేసుకున్నా మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మేమేమి ఇల్లీగల్గా కట్టుకోలేదు, లీగల్గానే కట్టుకున్నాము. మేము మా రూపాయి పోగు చేసుకొని ఈఎంఐలు కట్టుకొని మేము చేసుకున్నాం అంతే తప్ప మా ఏ నాయకులు వచ్చి మాకు ఫ్రీగా స్థలాలు ఇవ్వలేదు, ఫ్రీగా కన్స్ట్రక్షన్లు చేయలేదు. మేము కష్టపడిన మనీతోనే మేము కట్టుకున్నాము. అవును, ఉంది సార్. మేము రాహుల్ గాంధీ సార్కి, నెక్స్ట్ ఇంకో వేణుగోపాల్ సార్కి కేసీ వేణుగోపాల్ సార్కి రాసాము. 1 కోటి కార్డుల వరకు కలెక్ట్ చేస్తున్నాము, పంపిస్తాము. ఆయన దేవుడి దయ వల్ల రియాక్ట్ అవ్వాలి, ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలి.